ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే ఓ వృద్ధుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లోని జూంగర్పూర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో కూడా మీరు ఒకసారి వేదా టీవీ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా చూడొచ్చు. ఆమె ఎంత అక్కడున్న వృద్ధుడు ఎదురుగా ఆమె ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బిందాస్ గా ఏ విధంగా కూర్చుందో కాల్ జాపి చూడొచ్చు ఒకసారి మనం. అంటే అది చూస్తే మనకేం అర్థమవుతుందో ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ తప్పకుండా చెయ్యండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఆమె అందరికీ గూడా ప్రజలకందరికీ అందుబాటులో ఉండి, కావాల్సిన అవసరాలన్నీ తీర్చే ఒక పొజిషన్‌లో ఉండి, ఆమె ఏ విధంగా ఎంత బిందాస్‌గా అక్కడ కూర్చుందో టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని ఎంత రాజసంగా కూర్చుందో ఒకసారి మీరు గూడా చూడొచ్చు ఆ ఫోటో. పోలీస్ స్టేషన్‌కొచ్చిన ఒక వృద్ధుడు కుర్చీలో కూర్చునుండగా ఎదురుగా కూర్చున్న మహిళా కానిస్టేబుల్ అతనితో దురుసుగా మాట్లాడింది. వృద్ధుడు ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె తీవ్ర ఆగ్రహంతో స్పందించిందంట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ పోలీసుల తీరుపై మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వయసు మీద పడిన వ్యక్తితో ఇలాంటి ప్రవర్తన ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎస్ కరెక్టే కదా. ఆయన వృద్ధుడు, కనీసం మనం ఉన్న పొజిషన్ అవతల వాడు ఏంటి అనేది పక్కన పెడితే కనీసం మనిషికి ఒక రెస్పెక్ట్ అయితే ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన వృద్ధుడు, ఆయన ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు, ఏదో ఆమె సహాయం కోసం వచ్చాడు, అది వినేది పోయి ఆయన మీద దురుసుగా ప్రవర్తించడం ఒకసారి చూడొచ్చు మనం ఆ వీడియో కూడా. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. వీడియో వైరల్ అవుతున్న కొద్ది విమర్శలు కూడా మరింత తీవ్రంగానే మారుతూ ఉన్నాయి. వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు వీడియోలో కనిపించిన మహిళా కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లుగా కూడా స్థానిక మీడియా కథనాలైతే చెప్తూ ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది, వృద్ధుడు ఎందుకు అక్కడికి వచ్చారు, మహిళా కానిస్టేబుల్ ఆ విధంగా ఎందుకు ప్రవర్తించింది అనే అంశాలపై అధికారులను మరిన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోపై తీవ్ర చర్చ కొనసాగుతూ ఉంది. ఆ ఫోటో కూడా ఎంత వైరల్ అవుతుందంటే ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ఒక వైరల్ అయిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ముఖ్యంగా వృద్ధుల పట్ల గౌరవంగా ఉండాలని నెటిజన్స్ కూడా కోరుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన రాజస్థాన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీయగా విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.